హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరు ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఏంటి రాని వీడియో స్టార్టింగ్ పొలంలో ఏదో కట్ చేస్తుంది అనుకుంటున్నారా? సో నేనైతే గోంగూర కోస్తున్నా. ఈ పొలం వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అండ్ మా రిలేటివ్స్ అనమాట. రోజు చూస్తూ ఉంటా, వాళ్ళు కోస్తూ ఉంటారు. కానీ ఎందుకో నాకు వెళ్ళి కోయాలనిపించింది. ఇదైతే 2 వీక్స్ బ్యాక్ అనమాట. అప్పుడు నేను మా పిల్లలు ఆ పొలంలోకి కష్టపడి వెళ్ళి ఆ గోంగూర కోసుకొని వచ్చి మళ్ళీ ఆ చేనైనా చూస్తాడని మేము వచ్చామనుకోండి. కానీ ఆ చేనైనా మాకు రిలేటివే. తర్వాత చెప్పా ఇలా వెళ్ళి కోసుకున్నా అంటే నాకు చెప్తే నేను ఎక్కువ కోసిచ్చేవాడిని కదా, అదేం సరిపోయిద్ది అన్నాడు. సో అలా అయితే ఆ రోజు సండే కాబట్టి మా అబ్బాయికి ఇష్టమైన గోంగూర చట్నీ అయితే మా మమ్మీ చేసి పెట్టేసింది. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే రేపు Feb 21 మా చిన్న అబ్బాయి బర్త్డే అనమాట. వాడికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ నేనైతే చెప్తున్నాను. యాక్చువల్లీ ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నా, అవ్వలేదు. సో నేను కొంచెం సిక్లో ఉన్నా అనమాట. దానివల్ల మూడు బాగోక నేనైతే వీడియో షూట్ చేయలేదబ్బా. అందుకని ఈ రకంగా మా వాడికి అడ్వాన్స్ హ్యాపీ అండ్ లవ్లీ బర్త్డే చిన్నబాబు. సో వాడు చాలా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మీద ఇయర్ బెటరే, కొంచెం ఈ ఇయర్ మీద ఇంకా బెటర్ అవ్వాలి వాడు హెల్తీగా. అండ్ మంచిగా వాళ్ళు చదువుకోవాలి, వాడికి చదువు బాగా రావాలి అని, వాడు హెల్తీగా ఉండాలి అని. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలన్నీ వాడు పొందాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ 6th బర్త్డే అనమాట. 5 కంప్లీట్ అయ్యి 6లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. ఈ 6 అంటే సరి సంఖ్య కదా. సో ఆ బర్త్డే 6 వచ్చిన తర్వాత వాడు హెల్త్ ఎలా ఉంటుంది ఏంటనేది నాకు కొంచెం భయంగా ఉంటుంది అన్నమాట. సరి సంఖ్యలో చుక్కలు చూపిస్తారంటారు కదా, ఆ రేంజ్లో. సో సరి సంవత్సరం వాడు హెల్తీగా హ్యాపీగా ఉండాలి అండ్ వాడు జాగ్రత్తగా ఉండాలి అని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీ వైపు నుంచి కూడా మీరు విషెస్ మా అబ్బాయికి చెప్పేయండి. అండ్ నా గోంగూర కట్ చేయడం అయిపోయింది, కోయడం. నేనైతే వెళ్తున్నాను అనమాట. ఏం లేదు, జస్ట్ అవి పీకేసి కట్టేయడమే. కట్ట కూడా కట్టేశాను. అంత జస్ట్ ఒక చిన్న కట్ట అనమాట. అది అంతా మగ్గిన తర్వాత కొంచెమే అయింది. అండ్ నేను ఈ వీడియోలో పిక్స్ ఏమి యాడ్ చేయట్లేదు. అండ్ మా వాడికి ఏమేం కావాలో అవన్నీ తీసుకురావాలి, షాప్కి వెళ్ళి కేకు అవన్నీ. సో ఇంకా ఈ ఇయర్ ఎలా చేయాలి ఏంటనేది అయితే నేను పెద్దగా ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. నాకు మెయిన్లీ ఇంట్రెస్ట్ లేదు. ఇంకా 6th ఇయర్ కదా, సో హంగామా ఏమి వద్దులే అని అనుకున్నాం అనమాట. సో అందువల్ల నేనైతే పెద్ద ప్లాన్స్ ఏమీ పెట్టట్లేదు. కానీ ప్లాన్స్ ఉన్నా లేకపోయినా వాడి హ్యాపీనెస్ కోసం చేయాలి కాబట్టి చేసిన అనమాట. ఎలా జరిగింది ఏంటి, నేనేమి షాప్ చేశాను, ఆ డ్రెస్ ఎలా ఉంది, అసలు స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేసాం, ఇంటి దగ్గర ఎలా సెలబ్రేట్ చేసాం అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో ఇదనమాట ఫైనల్లీ మీకు కోసిన గోంగూర. అండ్ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అంతా కూడా మా పెద్దోడు సగం కవర్ చేశాడు, మిగతాది ఒక క్లిప్ నేను తీసుకున్నాను అనమాట. ఎనీవే ఫైనల్లీ హ్యాపీ బర్త్డే చిన్న బాబు. నువ్వు హెల్తీగా హ్యాపీగా ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకున్నా. మీ విషెస్ కూడా చెప్పేయండి. టుడే వీడియో అయితే ఇది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్, టేక్ కేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ టు తెలుగు మిరాని. బాయ్.